హై ఫ్రెండ్స్, ఈరోజు మనం గర్ల్స్ వీడియో అయితే చేయబోతున్నాం. అంటే గర్ల్స్ సాంగ్ మీద అయితే చేయబోతున్నాం. మనం గర్ల్స్ కోసం వీడియో చూస్తుంటే ఈ వీడియో మీరు కంపల్సరీ చేసుకోవాల్సిందే, ఎందుకంటే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. బాయ్స్ చేసి ఇవ్వండి, ఇంకా ఇంప్రెస్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఈ వీడియో ఒకసారి మీరు చూడండి, నచ్చితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి మీరు. వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. నేను అక్కడక్కడ మ్యూట్లో అయితే పెట్టాను, ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను మ్యూట్లో అయితే పెడతాను. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, వీలుంటే అక్కడ వెళ్ళి చూడండి. అండ్ మీకు ప్రాజెక్ట్ లింక్, దీని ఒక ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రంట్ లింక్ ఎక్కడుందో నేను మధ్యలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో వచ్చి షీఈ్ మై అని ఇచ్చాను. ఇక్కడ షీఈ్ మై ఇచ్చిన దగ్గర మీరు వేరే కొటేషన్ పెడదామన్నా కూడా ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ నుంచి ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన బాక్స్ కానీ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ మీద క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఉన్న ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఇన్పుట్ చేసిన ఫ్రాంట్ అండ్ ఎలైట్ మోషన్లో ఇచ్చిన ఫ్రాంట్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ మీకు ఏం చేస్తారంటే పైన మీకు ఇప్పుడే అంటే నేను ఇచ్చిన ఫ్రాంట్ మీకు నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ వేసుకోండి, మీకు ఆ ప్రాబ్లం ఏమి లేదు, బాగానే ఉంటుంది. నేనే ఇచ్చిన ఫ్రాంట్ కావాలనుకుంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫ్రాంట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ ఆప్షన్లో మీకు ఆ ఫ్రాంట్ అనేది ఉంటుంది. ఫ్రాంట్ మీద ఇలా ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు ఎలైట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయిపోతుంది. ఓపెన్ చేసుకోండి, ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇంతే ప్రాసెస్. ఇక్కడ ఫ్రాంట్ యాడ్ చేయడం ఏముండదు. ఇలానే ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి. తెలుగు ఫ్రాంట్ ఉంటుంది ఒకటి అండ్ ఇంకోటి ఇంగ్లీష్ ఫ్రాంట్ ఉంటుంది. రెండు యాడ్ చేసుకోండి. చూసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఉన్న ఫోటోని మీ ఫోటోస్తో రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తా చూడండి. మీ ఫోటో ఉందనుకో, ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఫోటోస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో వద్దులండి, ఈ ఫోటో ఉందనుకోండి. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిపోయిన తర్వాత మీరు ఈ అటు ఇటు అయినా కూడా మీకు కరెక్ట్ ఫోటో అనేది సెంటర్లో వచ్చేలాగైతే చూసుకోండి. ఎందుకంటే అటు ఇటు అయినా కూడా మీకు ఫొటోస్ అనేది అంటే ఫోటో మంచిగా రాదు మీకు వీడియో అనేది. కాబట్టి మీరు ఇలా కొంచెం మీ 2 ఫింగర్స్తో అనేది ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ కూడా మీరైతే రీప్లేస్ పెట్టుకోండి, ఏముండదు. మళ్ళీ ఇంకో ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇలా మీరు ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒకవేళ మీకు ఫోటో అనేది క్లారిటీ రాకపోతే, మీ ఒక ఫోటో క్లారిటీ లేకపోతే రిమినీ యాప్ అనేది యూజ్ చేయండి. చాలామంది ఈ రిమినీ యాపే యూజ్ చేస్తారు. అది రిమినీ అయితే యూజ్ చేయండి. అది ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది. వీలుంటే ఆ వీడియో చూడండి, అంటే వీలుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అవైలబుల్గా ఉంది రిమినీ యాప్ అనేది, రెడ్ కలర్లో ఉంటుంది. రిమినీ యాప్ని సెర్చ్ చేస్తే వస్తుంది మీకు రిమినీ యాప్ అనేది. అక్కడ నుంచి మీ ఫోటో అనేది క్లారిటీ అయితే చేసుకోండి. మీకు ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది, అక్కడ ఏముండదు. జస్ట్ ఒక 1 క్లిక్లో అయిపోతుంది. కాబట్టి అక్కడ వెళ్ళి మీరు ఫోటోని క్లారిటీ చేసుకుని, మీ ఫోటో ఎంత క్లారిటీగా ఉంటేనే అంత వీడియో అనేది అంత క్వాలిటీగా మంచిగా వస్తుంది, బ్యూటిఫుల్గా అయితే వస్తుంది. కాబట్టి ఫొటోస్ అనేది మనకు క్వాలిటీ కావాలి, క్వాలిటీ ఉంటేనే వీడియో అనేది క్వాలిటీ వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే వీడియో మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆర్మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, 100% నెక్స్ట్ రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు